So his name would be glorified. Amen. Amen. Others are thinking about us, others are talking about us daily together. Others have kept an eye on this property. They want to buy, they want to take over if we can dispose it on. God doesn't want us to dispose it. He wants us to hold it on as a gift from the Lord. Gift from the Lord for ఇది నాన్నగారు ఆర్జించి ఇచ్చినటువంటిగా నాకు స్వాస్థ్యం కావాలి. ఇది దేవుడు నాకు ఇచ్చిన శక్తి, నేను ఆర్జించిన నా కుమారునికి నేను ఇచ్చే స్వాస్థ్యం. ఆమేన్. దాని ద్వారా ఆయన పోషింపబడాలి, దాని ద్వారా పరిచర్య పోషింపబడాలి, దాని ద్వారా అనేక మంది దేవుని బిడ్డలకు ఆదరణ కలగాలి, అనేక మంది దీనికి సేవ చేయాలి. So maybe maybe some other things there. Every night there will be some God people. Pray for them. Thank you. This time, although I do not have much money, I spent all my money on nothing. Till I am done, I always give. He knows how I do, But the servant of God, I think I should offer some little bit of money to God people to Daddy. ముఖ్యంగా నేను రేట్లు కొన్న సందర్భంలో మరి నిన్న మా నాన్నగారే తన ఆదాయంలో నాకు గివ్ చేయబోతుంటే నేను చెప్తాను, ఇది మాకు వచ్చిన రిఫ్యూజ్ చేసి నాకు నీట్ ఉంది, బట్ నాన్నగారు చేసి నాకే నాన్నగారి కాకుండా తీసుకున్నాను తప్ప వారి ఆశీర్వాదం వల్ల వారి తల్లి కుమార్ పక్షాలు నాన్నగారు తీసుకున్న ప్రేమ వేడా పట్ల ఇచ్చిన హస్తాన్ని హెచ్చించి 10 రెట్లు 1000 రెట్లు లక్షల రెట్లు ఆశీర్వదించి చేయి కార్యక్రమాలన్నింటిలో కంటే వేరే తోడుగా నీడగా అండగా కొండగా ఉండి రక్షించండి. కుటుంబాన్ని దీవించి కుమారుని భార్యను పరిచర్యలు సమృద్ధిగా ఆశీర్వదించి సంతోషంతో ఆరోగ్యంతో నేను సేవించడానికి కార్యక్రమాల్లో ముందుకు పోవడానికి మీరే కాపాడి రక్షించి దీవించండి. మీకే ఘనతా ప్రభావం చెల్లించుకుంటూ ప్రార్థనలో మమ్మల్ని వ్యక్తిపట్టి మీ ఆశీర్వాదంతో నింపుతున్నారు. ఈ సేవకుడు స్వస్థపరుస్తున్నారు. ఈ సేవకుడు ఆయన దేవుడిగా కుటుంబాన్ని దీవించి పరిచర్యను ఆశీర్వదించి మమ్మల్ని అందరినీ కూడా ప్రభావ మేము ఈ సంతోషంలో పాలు పంపులు పొందడానికి మరలా మేము కలుసుకోవడానికి సంతోషించడానికి సహాయం చేయండి. సమస్త ఆర్థిక అవసరాలు ఆత్మీయ అవసరాలు తీర్చండి, ఆరోగ్యం ప్రసాదించండి, పరిశుద్ధపరచండి. ఏసునామములో అడిగి ప్రార్థిస్తూ సమర్పించుకుంటున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ. మరి